Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ను ఎలా తిడితే చంద్రబాబు సాటిస్ఫై అవుతారు? మీరు 100 రకాలుగా కష్టపడండి, 100 రకాల పనులు చేయండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం 101 కష్టం గురించి అడుగుతారు. అది చేయలేదు ఏం అంటూ పెదవి విరుస్తారు అనేదే ప్రస్తుతం ఏపీలోని తెలుగు తమ్ముళ్ల ఆవేదనగా కనిపిస్తోంది. సాధారణంగా రాజకీయ నాయకులు తమ మైలేజీ కోసం ఆశ్రయించే పద్ధతుల్లో ఆత్మస్తుతి, పరనింద 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ఆత్మస్తుతి అంటే బేభత్సంగా సొంత డబ్బా కొట్టుకోవడం. 2 పరనింద అంటే నిత్యం ప్రత్యర్థులను తిట్టిపోస్తూ ఉండడం. ఎక్కువ మంది నాయకులు సొంత డబ్బాకే పరిమితం అవుతూ ఉంటారు. కానీ రాజకీయాలలో నెగ్గాలంటే సొంత డబ్బా కొట్టుకుంటూనే అంతకంటే ఎక్కువగా ప్రత్యర్థిని తిట్టిపోయడం ముఖ్యమనే సూత్రాన్ని నమ్మే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందుకే ఆయన రోజులో కనీసం 10 సార్లైనా జగన్మోహన్ రెడ్డి పారాయణం చేస్తుంటారు. గొడ్డలి పార్టీ నామజపం చేస్తుంటారు. ఆ రేంజ్లో ప్రజలకు చేదర పుట్టించేలాగా పాడిందే పాడుతూ పాచి విమర్శలు చేయడం అందరు మంత్రులకు చేత కావడం లేదు. చంద్రబాబు గారి బాటలో మంత్రులందరూ కూడా జగన్ను, వైసీపీని తిట్టడంలో తమ వంతుగా చెలరేగుతూనే ఉన్నారు. కానీ ఒకే నింద కొన్ని వందల సార్లు రిపీట్ చేయడానికి చాలామందికి సిగ్గుగా ఉంది. అందుకే చంద్రబాబు గారికి ఇప్పుడు కోపం కూడా వస్తోంది. కేబినెట్ మీటింగ్లో లాంఛనప్రాయమైన ఎజెండా అంశాల తరువాత చంద్రబాబు నాయుడు తన ఫోకస్ మొత్తం మంత్రుల్ని మందలించడానికి, ప్రేరణ పేరుతో వారిని వైసీపీ, జగన్ మీదకు ఉసుగొల్పడానికి కేటాయించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద అబద్ధపు ఆరోపణలు చేస్తోంది. ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తోంది. మీరు ఏదో ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి ఆ వ్యాఖ్యలను ఖండించి వదిలేస్తున్నారు. అలా ఊరుకుంటే సరిపోదు. వారు మళ్ళీ నిందలు వేస్తూ ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నప్పుడు మీరు మళ్ళీ వారిని తిడుతూ ఉండాల్సిందే అని చంద్రబాబు నాయుడు మంత్రులకు హితోపదేశం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే మంత్రులు ఎక్కడ ఏం మాట్లాడాలో పార్టీనే నిర్ణయిస్తుంటుంది. స్క్రిప్ట్లు కూడా పంపిస్తుంటుంది అనే వాదన కూడా పార్టీ వర్గాలలో ఉంది. వీటిని మించి తమ రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా మీడియా ఎదుట మాట్లాడే అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ మంత్రులు చెలరేగిపోతూనే ఉన్నారు. వైఎస్ జగన్ను కార్నర్ చేసి ఆ పార్టీ మీద విరుచుకుపడుతూనే ఉన్నారు. కానీ ఆ డోసేజీ చంద్రబాబుకు చాలడం లేదు. చూడబోతే మంత్రులందరూ తమ అధికారిక కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి రోజుకు 18 గంటల పాటు ప్రెస్ మీట్లు పెడుతూ జగన్ను తిడుతూ గడపాలేమో అని. అలా చేస్తే తప్ప చంద్రబాబు సంతృప్తి చెందరని పార్టీ వర్గాలే అనుకుంటున్నాయి. ఏ విషయంలో అయినా చంద్రబాబు నాయుడును సాటిస్ఫై చేయవచ్చునేమో కానీ జగన్ను తిట్టే విషయంలో ఎంతగా కష్టపడినా సరే ఆయనను సాటిస్ఫై చేయలేము అని ఆ పార్టీ వారే నవ్వుకుంటున్నారు.